నమస్తే, నేను మాధు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు రీసెంట్ గా కవల పిల్లలు జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కవల పిల్లలు జన్మించిన తర్వాత వారి గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. మరి ఇప్పుడు రీసెంట్ గా కూడా వారి జననం వెనుక ఆస్ట్రాలజీ ఉన్నట్టు కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. దాని గురించి ఎన్నెన్నో వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఇంకొక వార్త వైరల్ అవుతుంది. ఏంటి అంటే వారి పుట్టుక వెనుక అంటే డేటు తేదీని ఆస్ట్రాలజీ నిర్ణయించిందని చెబుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది మేడం? ఏమి రావిడే చెప్పారని ఒక వార్త అయితే వచ్చిందండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అన్ని చూసుకున్నాక పిల్లల్ని ఆవిడ డెలివరీకి వెళ్ళారు అనేది. అంటే జనవరి 31 రాత్రి 11:30 గంటల తర్వాత ఆ పిల్లలు పుట్టారు. ఫస్ట్ ఒక బాబు, తర్వాత పాప అని ఆవిడ చెప్పినట్టుగానే వార్తలు వస్తున్నాయి. మీకు గుర్తుందా 2K వచ్చినప్పుడు, అంటే 2000 సంవత్సరంలో చాలామంది పిల్లల్ని కన్నారు. మీరు పుట్టి ఉండరు అప్పుడు. చాలామంది పిల్లల్ని కన్నారు. అంటే ఆ మిలీనియం ఇది రావాలని. అప్పుడు ఈవిడ కవిత గారు కూడా కన్నట్టున్నారు. యాక్ట్రెస్, ఆవిడ పాత యాక్ట్రెస్, నాకు బాగా గుర్తు. అదొక క్రేజ్ అన్నమాట. కానీ మీరు కనుక గమనిస్తే ఎక్కువ సిజేరియన్స్ అవటానికి కారణం కూడా జ్యోతిష్యం ఆ మధ్యలో చాలా వైరల్ అయింది. అంటే వాళ్ళు అనుకున్న టైంలో చేయాలంటే నార్మల్ డెలివరీ కుదరదు. సో దానికోసం చాలామంది ఏమంటారు సిజేరియన్కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ సిజేరియన్ కంటే మనం ఇవన్నీ ముఖ్యం కాదండి. పిల్లల డెస్టినీ అనేది, వాళ్ళు ఎప్పుడు పుడతారనేది మనం ఈ జ్యోతిష్యాలు ఏమి చూసుకోకర్లే. నన్ను అడిగితే ఎవరి ఇష్టం వాళ్ళంటే చూసుకున్నందుకు నేనేమంటల్లా. కానీ వాళ్ళెవరో చేస్తారని మనం అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. వాళ్ళ డెస్టినీ ఏదో ఆల్రెడీ వాళ్ళు మన కడుపులో పడ్డప్పుడే డిసైడ్ అయిపోతుంది. మీరు ఇవన్నీ కూడా ఇంకొకటి అసలు నిజంగా ఆలోచిస్తే చెప్పండి, మనం పిల్లల్ని అసలు ఎట్లా కౌంట్ చేయాలి ఒక్కొక్కసారి సందేహం వస్తుంది. నిజంగా ఆలోచిస్తే మన కడుపులో పడ్డ దగ్గర నుంచి లెక్క పెట్టాలా? అవునా? తర్వాత మీకు స్కాన్లో ఒకటి ఉంటుంది, మన టైం మన డేట్ ఒకటి ఉంటుంది, డాక్టర్ ఒక డేట్ ఇస్తాడు. సో హౌ విల్ యూ డిసైడ్? తర్వాత డాక్టర్ చెప్పిన డేట్ కంటే ముందే సాధారణంగా డెలివరీస్ అవుతాయి. సో మీరు ఏ ఆస్ట్రాలజీ నమ్ముతారు? ఇప్పుడు మీరు ఎంత సరోగసీ వేలో వెళ్ళినా మరొకటి వెళ్ళినా మీరు దాని ప్రకారం టైం చూసి పెట్టించుకున్నా చేసినా కూడా, కానీ అది ఎంతవరకు ఎక్యురేట్? ఆ స్ప్లిట్ సెకండ్ దాటుతుందిగా, ఒక సెకండ్ దాటచ్చుగా. అందుకని అంటే నేను సాధారణంగా చెప్తున్నాను, నమ్మకాలు వేరు, ఇలాంటివి అవసరం ఉండదేమో నా ఉద్దేశం. మీరు ఎప్పుడు అనుకున్నా కూడా ఇప్పుడు చాలా మటుకి ప్రిమెచ్యూర్డ్ కూడా అయిపోతూ ఉంటాయి. లేకపోతే 9వ నెల ఇలా వస్తుంది, అలా టక్కుని పిల్లలు పుడతారు. సాధారణ 36 వారాల లెక్క అందరి పిల్లలకి వర్తించదు. కొంతమందికి 8 months లోనే పుడతారు, 8th month లో పుడతారు, కొంతమందికి 6th month లో 7th month లో పుట్టిన వాళ్ళు ఉంటారు. అది ఎంత జాగ్రత్తగా పెంచాలో వాళ్ళని. అందుకని అసలు ఏది అక్యురేట్ టైం. తర్వాత ఇంకొక లాజిక్ నేను విన్నది ఏంటంటే, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. మీకు ఫస్ట్ కవలల్లో ఫస్ట్ ఒక బేబీ రాగానే మనం పెద్దవాళ్ళు అంటాం కదా, కానీ కాదు అంటారు చాలామంది. రెండో బేబీనే ఫస్ట్ బేబీ అని. నేను అది కూడా లాజిక్ విన్నాను. ఐ డోంట్ నో, అదే చెప్తున్నా. ఇవి సైన్స్ చెప్పాలి, ఆస్ట్రాలజీ కాదు నిర్ణయించాల్సింది. ఇప్పుడు నమ్మకాలు నాకు కొద్దిగా ఉంటాయి, కానీ నమ్మకం వేరు, ఇలాంటివి వేరు అంటాను. మీరు ఏం చేసినా మనం పిల్లల్ని ఎలా కంటామంటే ఆలోచిస్తాం. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అబ్బా వీళ్ళు ఇలా అయిపోతే బాగుంటుంది, అలా అయిపోతే బాగుంటుంది. మనం ఎన్ని అనుకున్నా మన చేతుల్లో ఏది ఉండదు. ఊహించని విధంగా వాళ్ళు ఉంటారు, ఊహించని విధంగా వాళ్ళు మనం అనుకున్న దానికి భిన్నంగా పెరుగుతారు. అందుకని పిల్లల విషయంలో మనం అంటే ఎక్కువ వెర్రిగా ఆశలు పెట్టేసుకుని మనం తీర్చుకోలేని ఆశలన్నీ పిల్లల మీద తీర్చేసుకోవాలనుకోవడం కూడా పొరపాటే నా దృష్టిలో. ఎందుకంటే మన యాస్పిరేషన్స్ కాదు, వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి అనేది చాలా ముఖ్యం. అందుకని పేరెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడు కన్నారని కదా, సరే ఉపాసన గారికి ఇష్టమైందే, నేను అదే చెప్తున్నా, వాళ్ళ ఇష్టాలని మనం ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు. మనకు అనవసరం అది. వాళ్ళకి నమ్మకం ఉంటే ఆ రకంగా వెళ్తారు, కానీ దాన్ని మనం బేస్ చేసుకుని అందరూ అలా ఫాలో అవ్వకూడదని. ఆవిడకి జరిగినట్టు మనకి జరగదుగా. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం ప్రకారం కొంతమంది లేటుగా పుట్టాలి అని అంటారు. మరి లేటుగా పుట్టడం ఎలా కుదురుతుంది మేడం? అప్పుడు కొంచెం ముందే పుట్టేసేస్తే అదే నేను చెప్తూ ఉన్నది. ఇప్పుడు మంచి గడియలు వచ్చే వరకు ఆపండి అంటే
బేబీ పుట్టేశాక ఎవరు ఆపుతారు? అది మన చేతుల్లో ఉందా? అవును. నేను అంటున్నది అది. ఎప్పుడు పుట్టినా పిల్లలు మంచి టైమేనండి. మనం మన మైండ్ సెట్ అట్లా పెట్టుకోవాలి. తల్లి ఎప్పుడు కూడా బేబీ పుట్టినప్పుడు మంచి టైం అనుకోవాలి. అవును. ఇప్పుడు మీరు ఒక పని మొదలు పెడతారు, ఊహించని విధంగా ఒక రోజు మొదలు పెట్టేస్తారు. అది చెడ్డ టైం అయినా కూడా మీకు మంచి జరగచ్చు. అవును. అంటే జనరల్గా అవును. అది చెడు మంచి అనేది మీరు మళ్ళా క్యాలెండర్ ప్రకారం తిథి వార నక్షత్రాలు చూసి వెళ్తారుగా. అవును. అందుకని ఆస్ట్రానమీ వేరు, జ్యోతిష్యం వేరు, నమ్మకం వేరు. గురువులు అందరూ కరెక్ట్గా చెప్పే గురువులు ఉన్నారు, నేను లేరని అంటలేదు. నిష్టగా దాని మీద ఉండి మీకు చేతితోటే లెక్కలు కట్టే వాళ్ళు ఉన్నారు. అవును. ఆ లెక్కలు కట్టి చెప్పినప్పుడు మీకు వాళ్ళు 1 గంట 15 నిమిషాలకి ఒక పని జరుగుతుంది అంటే జరుగుతుంది. అది చాలా రేర్, చాలా తక్కువ మంది ఉన్నారు అలా. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పరు ఓ పట్టాన. ఎందుకంటే వాళ్ళకి అది ఇంట్రెస్ట్ కాదు, అది పరంపరగా వాళ్ళకి వచ్చేస్తుంది. నిజంగా అది పరంపరగా వస్తుంది. మీకు జ్యోతిష్యం చెప్పటం అనేది కూడా ఇప్పుడు కొంతమంది నేర్చుకుంటారు, నేర్చుకోవటం వేరు, మీకు వంశపారంపర్యంగా రావటం వేరు. వంశపారంపర్యం కూడా వస్తుంది. వస్తుంది. అది అందరికీ రాదు. ఇప్పుడు మీ తాతగారికి వచ్చి ఉండొచ్చు, మీకు రాకపోవచ్చు, మీ పిల్లలకి రావచ్చు. అది కూడా ఉంది, నేను చూసా. అంటే మా ఫ్యామిలీస్లో చూసాకే చెప్తున్నా, ఇదేమి నేను ఎగ్జాజరేట్ చేయట్లా. అందుకని అంటే ఇప్పుడు చూడండి, తాతగారికి ఉండే అలవాటు మనవడికి వస్తుంది కొన్నిసార్లు. అది దట్ ఈస్ వాట్ జీన్స్. అది నేను అనేది. కాబట్టి ఇవాళ ఉపాసన గారు కనుండొచ్చు, ఆవిడే చెప్పారు కాబట్టి మనం నమ్మచ్చు. అది ఆవిడ ఇష్టం, ఆవిడ నమ్మకం. అది మనం తప్పుగా ఏం తీసుకోకర్లేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే, ప్రతి వాళ్ళు అలా నమ్మేసి ఒక జ్యోతిష్యం నమ్మి దాని ప్రకారం మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా చేయించుకోవాలంటే కొంతమంది డాక్టర్స్ చేసేవాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. నేను అది కూడా చూసాను. కానీ ఏ యుగంలో ఇలా జ్యోతిష్యం అవి నమ్మచ్చు అంటారు? ఏమండి, ఏ యుగమైనా నమ్మకమే. యుగాలతో సంబంధం లేదు. నమ్మకానికి యుగానికి ఎక్కడ పొంతన ఉండదు. ఇప్పుడు మనం ఇంత 21st సెంచరీలో ఉన్నామని అనుకుంటున్నాము, ఇంకా మనలో మార్పులు వస్తున్నాయా? కొన్ని రావట్లేదుగా. మనం ఇంకా మన ఆలోచన విధానం కిందకే ఉంటుందిగా. మనం కూతుళ్ళని ఎలా చూస్తున్నాం, కోడళ్ళని ఎలా చూస్తున్నాం, కొడుకుల్ని ఇంకా కోరుకునే వాళ్ళు ఉన్నారు కదా 21st సెంచరీలో. కాబట్టి యుగాలు మారినా మనిషి బుద్ధి మారదు అంతే. సో ఏదేమైనా సరే, ఇప్పుడు ఉపాసన దంపతుల కవల పిల్లల గురించి జ్యోతిష్యం ఉంది అన్నట్టు వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఉంది అని చెప్పేసి ఉపాసన గారు డైరెక్ట్ గా చెప్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఇది ఎంతవరకు దారి తీస్తుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.